అలాగే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు దీనికి ముఖ్య కారణం యువత. ఇక్కడ యువతకు అన్యాయం జరిగిపోతుంది. ఇటు తెలంగాణలోను అటు ఆంధ్రాలో కూడా మనకి సరైన వసతులు లేవు, సరైన విద్యా సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితులు విడిపోయినప్పుడు అక్కడ యువతని బాగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ తెలంగాణలో ఏ బంగారు తెలంగాణ అయితే సాధిస్తామని చెప్పి నాయకులు వచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఏ రోజున ఏ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడలేదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ 3 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తే ఒక ప్రజలు కోరుకుంది ఏంటంటే మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఒక బెనోవలెంట్ డెమోక్రసీ కావాలని కోరుకున్నారు. కానీ పోకడలు చూస్తుంటే అటు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సమస్య దగ్గర నుంచి, అటు రోహిత్ వేముల సమస్య దగ్గర నుంచి ప్రతి చోట డిమానిటైజేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒంటెద్దు పోకట్లు పోతున్నాయి. మేము కోరుకున్నది బెనోవలెంట్ డెమోక్రసీ, అంతేగాని నాట్ బోర్డరింగ్ ఆన్ డిక్టటోరియల్ డెమోక్రసీ. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది, బాగా ఇబ్బంది కలిగిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నాయకుల్ని కానీ మేము ఎంత అర్థం చేసుకుందాం అనుకున్నా కానీ మాకు చాలా బాధగా ఉంటుంది. మింగుడు పడట్లేదు. ఏమి చేద్దాం అనుకున్నా కానీ ఒంటెద్దు పోకటి వెళ్తున్నారు, ఎవరి మాట వింటలేదు. మీరు అనుకున్నది మీరు చేయటమే కానీ ప్రజల మనోభావాలను మీరు దృష్టిలో తీసుకోవట్లేదు. ఇది మాకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.